తెలంగాణలో క్యాస్ట్ సర్వే గురించి చర్చ జరుగుతోంది. రీసెంట్ గా క్యాస్ట్ సర్వేకి సంబంధించి అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో ఓబీసీస్ ఎవరైతే బీసీలు ఉంటారో 56.33% అని చెప్తున్నారన్నమాట. అయితే ముస్లింస్ లేకుండా 46% తెలంగాణలో బీసీస్ ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇంతకు ముందే తెలంగాణలో 2014లో సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే జరిగిందో దానిలో ముస్లింస్ తో కలిపి 61% మంది బీసీస్ ఉన్నారు, ముస్లింస్ కాకుండా 51% ఉన్నారని చెప్తున్నారు. ఇంత తేడా ఎలా వస్తుందని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇంకొక అంశం, తెలంగాణ జనాభా 2011 సెన్సస్ ప్రకారం 3,50,00,000. అయితే 2001 కి 11 కి మధ్య దాదాపు 13% తెలంగాణ జనాభా పెరిగింది. అదే నిష్పత్తిలో మనం చూసుకున్నా సరే ఇంకొక 12% 13% పెరిగి ఉండాలి. మరి క్యాస్ట్ సర్వే ఏదైతే చేశారో అది కూడా సేమ్ ఈ 3,50,00,000 మెంబర్స్ ఆ డేటా ప్రకారం చూపిస్తున్నారు. అయితే పెరిగిన జనాభా ఎంత, దానిలో ఎంతమంది సర్వేలో డీటెయిల్స్ ఇవ్వలేదు, అదే విధంగా ఎంతమంది మిస్ అయ్యారు, ఇలా చూస్తే కనుక దాదాపు 40 నుంచి 50 లక్షల మంది మిస్ అయ్యారని అర్థమవుతుంది అనమాట. దాంతో పాటు ఇదంతా పేపర్ బేస్డ్ సర్వే. దీనిలో దాదాపు 60-70 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళు సరిగ్గా సమాధానం ఇచ్చారా, దీని ప్రాపర్ గా ఇది వెళ్ళిందా, అండ్ ఇంత టెక్నాలజీ ఉన్న యుగంలో ఈ పేపర్ బేస్డ్ సర్వే ఏంటని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. లోకల్ బాడీస్ లో బీసీస్ కి 42% రిజర్వేషన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే మేమెంతో మాకంతా, అంటే మేము ఎంత నిష్పత్తిలో ఉన్నామో మాకంత రిజర్వేషన్ కావాలి. ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7-8% ఉన్నప్పుడు మాకెందుకు 42%, మేము 56% ఉంటే మాకు కూడా 56% ఇవ్వాలి కదా అని చెప్పి ఇక్కడ బీసీలు కూడా ప్రశ్నిస్తున్నారు.